హైదరాబాద్ ఘననాథుడి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తులు దశోతార విఘ్నేశ్వరుడిని దర్శించుకునే సమయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. గణేష్ నవరాత్రుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామంటున్న సైఫాబాద్ ఏసీపీ సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి జగతి ఫేస్ టు ఫేస్. నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. అయితే పొద్దున్న ఈ భారీ గణనాథుని ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా తొలి పూజ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లు కూడా మహాగణపతిని దర్శించుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే మహాగణపతికి భారీ గణనాథుని కూడా తాపేశ్వరం నుండి 500 కేజీల లడ్డు కూడా స్వామివారి పాదాల వద్ద పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి వినాయకుడి నవరాత్రులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విషయాల కోసం అసలు ఈ 9 రోజులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో రెడ్డి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? గణేష్ గురించి దాదాపు 300 మంది కానిస్టేబుల్ ఆఫీసర్లతో పాటు ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా మేము చూసుకుంటున్నాం. తర్వాత వీళ్ళు భక్తులు కూడా క్యూ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉన్నది. ఇక్కడ కెమెరాలు కూడా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాం. ఒక 30 కెమెరాస్ ఏర్పాటు చేసినాం. డిఎఫ్ఎండీస్ కూడా ఏర్పాటు చేసినాము. ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ డైలీ కూడా ఈ విధంగా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. దాదాపుగా సార్ ఎన్ని అంటే పోలీసు బలగాలు ఎంతమందిని పెట్టినట్టు సమాచారం? ఈసారి 3 రౌండ్స్ ఉన్నాయి. తర్వాత ఈ గ్రే హౌండ్స్ కూడా వస్తాయి, వాళ్ళు కూడా చూస్తాం. పర్యవేక్షణ బాగానే ఉన్నది ఇక్కడ. సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బందోబస్తు ఎలా ఉందంటారు? పటిష్టంగా మెరుగుగా ఉన్నది, ప్రాపర్గా. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దాదాపుగా 30 నిమిషాలు తెలుస్తా ఉంది. అయితే పోయిన సంవత్సరం ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసు బలగాలు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 300 మంది పోలీసు బలగాలు కూడా మోహరించినట్టు తెలుస్తా ఉంది. భక్తులు కూడా సపరేట్గా సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసు బలగాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో జగతి.